హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. సో మేమైతే సమ్మర్ హాలిడేస్ కోసం అన్నవరం అయితే వచ్చామన్నమాట. అదేనండి మా ఊరు వచ్చాము. సో మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంటి దగ్గర ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళొచ్చి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుని ఆఫ్టర్నూన్ వేరే ప్లాన్ అన్నమాట. మీ అందరినీ నాతో పాటు ఒక సర్ప్రైజింగ్ ప్లేస్ నియర్ అన్నవరంకి అయితే తీసుకెళ్తున్నాను. సో నేను కూడా ఫస్ట్ టైం పెళ్ళైన ఇన్ని ఏళ్ల తర్వాత నాకు తెలిసింది ఈ మధ్య కాలంలోనే అక్కడ ప్లేస్ ఉంది అని చెప్పేసి. ఇంత బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు, ఆ ప్లేస్ ఏంటి అని మీ అందరికి డౌట్ రావచ్చు. బీచ్ అండి. బీచ్ అంటే చాలా మందికి వైజాగ్ బీచ్ లేదంటే ఉప్పాడ బీచ్ మోస్ట్లీ అదే తెలుస్తుంది. సో అన్నవరం దగ్గర విత్ ఇన్ 10 కిలోమీటర్స్ ఫ్రమ్ ద అన్నవరం రైల్వే స్టేషన్ ఒక మంచి బీచ్ ఉంది అనమాట. ఆ బీచ్ కి ఇప్పుడు వచ్చాము. దీన్ని దానివాయిపేట బీచ్ అని అంటారు. గూగుల్ లొకేషన్స్ లో దానివాయిపేట బీచ్ అంటే డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేస్తాం అనమాట. మీరు అన్నవరం టెంపుల్ కి విజిట్ చేసినప్పుడు సో హాఫ్ డే టెంపుల్ విజిట్ అంతా అయిపోయాక కావాలంటే ఇంకొక హాఫ్ డే ఈ బీచ్ లో కూడా టైం స్పెండ్ చేయొచ్చు సరదాగా. సో మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేసరికి జీరో ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. అసలు ఎంత అందంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ బీచ్ అని చెప్పి అయితే అనుకోలేదు. అయితే జనం ఎవరు లేకుండా ఉంటారేమో, కొంచెం భయంగా ఉంటుందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే, లేదంటే ఓవర్ క్రౌడెడ్ గా ఉంటుందేమో, అంత ఎంజాయ్ చేయలేమేమో బీచ్ ని అని ఇంకొక ఎక్స్పెక్టేషన్. సో ఇవన్నీ కాకుండా చాలా తక్కువ మంది జనంతో బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. భయం అస్సలు లేనే లేదు. అలలు కూడా చాలా బాగా వస్తూ ఉన్నాయి అనమాట. మేమైతే అటు మా అత్తయ్య గారు వాళ్ళతోటి అండ్ మా అత్తయ్య గారు వాళ్ళు పిల్లలతోటి మంచిగా టైం అయితే స్పెండ్ చేశారనమాట. నిజంగా ఇది ఒక హిడెన్ జెమ్ అని చెప్పుకోవాలండి. అన్నవరం వచ్చిన వాళ్ళు మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. ఈ బీచ్ కూడా లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఇక మా బీచ్ టైం కంప్లీట్ చేసుకుని రిటర్న్ అన్నవరం అయితే రీచ్ అయిపోయాం.